సో అది అసలు మీరు వచ్చినప్పుడు ఎథికల్గా మీరు ఎలా దాన్ని జస్టిఫై చేస్తారా, లేకపోతే మీరు లేదు లాలో ఉన్న లా ప్రకారమే లేదు పోరాడతాను అనిపించిందా మీకు? చూడండి, క్లయింట్ ఎవరు వచ్చినా కూడా పేషెంట్ దగ్గరికి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే రేపు నువ్వు చచ్చిపోతావని చెప్పకూడదు పాపం. యూ హ్యావ్ టు గివ్ దెమ్ హోప్. ఆఫ్ కోర్స్ ట్రూత్ చెప్పాలి, యు ఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని, కానీ వాళ్ళకి హెల్ప్ కూడా చెయ్యాలి. అట్ ద సేమ్ టైం మా దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు దే ఆర్ కమింగ్ బికాస్ దే హ్యావ్ అ నెసెసిటీ. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ నాట్ ట్రూ, చూసిన వెంటనే మాకేదో తెలిసిపోతుంది అని కాదు. యాజ్ యూ అసోసియేట్ తెలుస్తుంది, బట్ తెలిసిన తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది ఉంది. ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి, థర్డ్ టైం మర్డర్ చేసిన వాళ్ళు కూడా వస్తాయి. అంటే ఫస్ట్ టైం మర్డర్ చేసేసి వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి తర్వాత ఎక్విట్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం చేసి మళ్ళీ థర్డ్ టైం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం మేము వాళ్ళని ఎక్విట్ చేశాం కదా, సో వీళ్ళే మనల్ని ఎలాగైనా బయటపడేస్తారు అని ఉంటారు. దాన్ని ఎలా చెయ్యాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ catch-22 సిచ్యువేషన్. నా క్లయింట్ని నేను ప్రొటెక్ట్ చేయనా, లేకపోతే అతను చేసిన తప్పును బయట పెట్టినా. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్లయింట్ అడ్వకేట్ ప్రివిలేజ్. నేను బయట పెట్టలేను.